సార్ నమస్తే అండి, మీ పేరు? మౌలాలి అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము చీరాల, పోస్టింగ్ ఎర్రగొండపాలెం. అంటే ఏపీ డిఎస్సి 2025లో మీకు పోస్టింగ్ వచ్చిందండి? అవునండి. ఎంత వచ్చింది సార్ మీ ర్యాంక్? సోషల్లో ఉర్దూ మీడియంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఇంగ్లీష్ మీడియంలో 111 అండి. రైట్ సార్, ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు ఎక్కడ టీచర్గా వర్క్ చేస్తున్నారు? ఎర్రగొండపాలెంలో టీజీటీ సోషల్ సైన్స్గా పనిచేస్తున్నాను. సార్ గత కొన్ని రోజులుగా చూస్తే ఏపీ డిఎస్సి 2025లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి, అవినీతికి పాల్పడ్డారు నాయకులందరూ కూడా అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియా పరంగా కానీ వైసీపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. యాజ్ అ టీచర్గా వీటన్నిటిని ఎంతవరకు సమర్థిస్తారండి మీరు? ఈ ఆరోపణలన్నీ కూడా కోర్టులో తేలిస్తేనే మంచిది. ముందుగా ఇదేంటంటే సోషల్ మీడియాలోనో దీనిలోనో తేల్చుకోవడం కాదు. ఈ చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ గారు ప్రతి సంవత్సరము డిఎస్సి అని చెప్పి నిరుద్యోగులకు చాలా ఊరటనిచ్చారు. దానిని ఇంకొద్దిగా మనము ప్రోత్సహించి ముందుకు వెళ్తే నిరుద్యోగాలైనా తగ్గుతాయి. అంతేగాని ఎదుటి వారిపై నిందలు వేసి అలా వెళ్ళడం వల్ల మన యొక్క కాల్ని మనమే లాక్కోవడం అన్నట్టే ఉంటుంది. కానీ ఇలాంటిది నేను సమర్థించనండి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తం చేశారు మొన్నటి వరకు కూడా, ఇప్పటికీ కూడా ఇంకా స్టిల్ చేస్తూనే ఉన్నారు. అంటే మీ చెప్పండి సార్, అంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు కూడా ఎక్కడైనా అక్రమాలు జరిగినట్టుగా మీకు అనిపించిందండి? అలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనిపిస్తే మొట్టమొదటగా నాకు అసలు ఉద్యోగం వచ్చేది కాదండి. ఎందుకంటే నా దగ్గర డబ్బులు కానీ, ఒక ఇల్లు కానీ, ఒక ఇది కానీ లేదు. ఎక్కడైతే 2 నెలలు పనిచేయడము, ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి అవనగడ్డలో కూర్చొని చదువుకోవడం, లేకపోతే ఎక్కడైనా ఒక చోట కూర్చొని చదువుకోవడం, ఇది నా పరిస్థితి 2012 నుండి. ఒకవేళ డబ్బుల కోసమే వచ్చైతే నాకు ఉద్యోగం మాత్రం వచ్చేది కాదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం మీరు వెయిట్ చేశారు? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు సార్ అసలు మీరు? 2012 నుండి అండి. 2012 నుండి నేను డిఎస్సీలు రాస్తూ ఉన్నాను. ఏదో ఒక కారణం చేత, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చేతనో నేను డిఎస్సి మిస్ అవ్వడం జరిగింది. 2018లో 0.14 మార్కులతోటి డిఎస్సి మిస్ అయింది. వెంటనే 2019లో మళ్ళీ డిఎస్సి ఇస్తారని మళ్ళీ అవనిగడ్డలోనే కూర్చొని ఉన్నాను. ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి ఉండగా కరోనా వచ్చింది. కరోనా తర్వాత కూడా చూస్తూ ఉన్నాను. నేషనల్ వైడ్లో కూడా 40 ఇయర్స్ దాటిపోవడంతో నేషనల్ లెవెల్లో కూడా చేయలేకపోయాను. ఇది ఆర్మీ స్కోర్ కార్డు కూడా సాధించాను. దానిలో కూడా పీజీటీ హిస్టరీలో కూడా ఉన్నది. కానీ అవకాశాలు లేక ఉండిపోయాను. అలాంటి సమయంలో ఈ డిఎస్సి అనేది రావడం ఇంతకుముందు ప్రభుత్వం కూడా డిఎస్సి అనేది ఇచ్చింది, కానీ దాన్ని పూర్తి చేయలేకపోయింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా చేసిన పని డిఎస్సి ఇవ్వడం. అందులో నాకు అది కారుణ్యంగా వచ్చింది. దీని మీద కొన్ని అపోహలు అయితే వస్తున్నాయి. అందులో ముఖ్యమైనటువంటిది ఈ వర్టికల్ హారిజంటల్ రిజర్వేషన్ అనేటువంటి విషయం మీద కొంతమందికి అవగాహన లేక వాళ్ళు అపోహ పడిపోయి చేస్తున్నటువంటి ఉదంతాలు. ముఖ్యంగా ఈ హారిజంటల్ అండ్ వెర్టికల్ రిజర్వేషన్స్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి, ఇక్కడే అవినీతికి పునాది పడింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీ వరకు అసలు హారిజంటల్ కానీ వెర్టికల్ కానీ రిజర్వేషన్స్లో ఎంతవరకు న్యాయం జరిగిందంటారు సార్? సక్రమంగానే జరిగిందంటే ఇదంతా కూడా? నేను ఒక సాధారణ పౌరుడినండి. ఎంతవరకు జరిగింది అనేది లోపల అనేది చూడడం అనేది ఈ న్యాయస్థానాలు తేల్చుకుంటాయి. అయితే నా వరకు అయితే నా యొక్క జ్ఞాన పరిధిలో ఉన్నది విషయం. ఒకవేళ దీనిలో అక్రమాలు గనక జరిగి ఉంటే ఫస్ట్ నాకు ఉద్యోగం వచ్చేది కాదు. నెక్స్ట్ చాలామందికి వారికి సీటు రాకపోయినా, ఎలిజిబిలిటీ లేక కొంతమంది సీటు కోల్పోతే వారికి ఫోన్ చేసి మరీ అధికారులు పిలిపించినటువంటి సంఘటనలు చాలా వచ్చాయి. మేము ఆ రోజుల్లో న్యూస్ చూస్తూ ఉండగా చూసాము. కోయంబత్తూరు నుండి వచ్చే ఎవరో ఒక ఆవిడ కోయంబత్తూరులో జాబ్ చేస్తూ ఉండగా వారికి అధికారులు కాల్ చేశారు, అమ్మ నీ ముందు వాళ్ళకి ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల నీకు ఆ ఎలిజిబిలిటీ వచ్చింది, నువ్వు వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటే ఆ జాబ్ నీకే వస్తుందని ఆవిడ మరి ఫోన్ చేసి, వీడియో కాల్ చేసి, నేను జర్నీలో ఉన్నానండి, రావడానికి సమయం పడుతుంది అని కూడా చెప్పింది ఆవిడ. చెప్పినప్పుడు ఆ తర్వాత ఆవిడ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంది. ఇంతవరకు నాకు తెలిసింది. ఒకవేళ అధికారులు కనుక ప్రతి పోస్ట్ అమ్ముకోవడం అనేది జరిగినట్టయితే ఇలాంటి సంఘటనలు అనేవి రావు. అయితే పారదర్శకంగానే జరిగిందంటారు సార్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా? ఖచ్చితంగా చెప్పగలనండి. నాకున్నటువంటి జ్ఞాన పరిధిలో నాకున్నటువంటి ఈ విషయాలను చూసి నేను ఎంతవరకు అయితే ఎంతమందితో అయితే మాట్లాడానో, నా తోటి ప్రయాణికులు
విజయోత్సవంలో పాల్గొన్నటువంటి ప్రయాణికులు కానీ మా తోటి కంటెస్టర్స్ కానీ వీళ్ళ నుండి ఎక్కడా కూడా ఇలా జరిగింది అనేటువంటి ఉదంతాలు మాత్రం లేవండి. సార్ ఆఖరిగా విషయం ఏమిటంటే నాకు సచివాలయం జాబ్లో 66.6 వచ్చేయండి సచివాలయం జాబ్స్లో. అప్పుడు ఖచ్చితంగా వచ్చిద్ది అనుకున్నాము. కానీ 15 మార్కులు కలిపి వేయడం అనేటువంటి ఏదో ఉదంతం వచ్చి అది కోల్పోవడం కూడా జరిగింది. ఒకవేళ దీని మీద విచారణ వేస్తే దాని మీద కూడా విచారణ వేయాలండి. అంటే అక్కడ కూడా అవినీతి జరిగిందనే అవినీతి జరిగే అవకాశం ఉందంటారా? ఉందా లేదా అని చెప్పను. కాకపోతే ఇక్కడ గనక దీని మీద గనక విచారణ జరిపితే సచివాలయం జాబ్లో కూడా విచారణ జరపాలి అనేది నా యొక్క ఆకాంక్ష అండి. సార్ అంటే సచివాలయం ఉద్యోగాలు అనేవి అందులో కూడా హారిజాంటల్ వెర్టికల్ రిజర్వేషన్స్ ఏమన్నా అప్లై చేశారంటారు సార్? అందులో కూడా అసలు అది ఎలా జరిగింది అనేది కూడా నాకు తెలియలేదండి. జస్ట్ వాళ్ళు చేయడము, ఆన్లైన్లో అప్లై చేయడము ఇలానే జరిగిపోయింది. ఇంతగా పేపర్లు రావడము, నోటిఫికేషన్ ఇది చేయడము ఇది కూడా నా యొక్క జ్ఞాన పరిధిలో లేదండి. అదైతే ఇంకా దాన్ని ఏమంటారు ముసుగులో గుద్దులాటలాగా జరిగిపోయింది అని నేను అనుకుంటున్నాను. సార్ ఆ సచివాలయం ఉద్యోగాల ప్రాసెస్ కానీ డిఎస్సి నిర్వహించిన ప్రాసెస్ కానీ ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? తెలుస్తుందా మీకు డిఫరెన్స్ ఏమైనా? నింగికి నేలకి ఉన్నటువంటి డిఫరెన్స్ అయితే నాకు కనిపించిందండి. ఒక విషయం, నేను ఉర్దూలో ఎలిజిబిలిటీ అవునా కాదా అనేది నాకు తెలియదండి. ఈ యొక్క డిఎస్సి మెగా డిఎస్సి 2025లోనే నేను ఉర్దూ మీడియంకి కూడా ఎలిజిబిలిటీ అని నాకు ఇప్పుడే తెలిసిందండి. 2012 నుండి నేను రాస్తున్నప్పటికీ నేను ఉర్దూలో కూడా ఎలిజిబిలిటీ అని నాకు తెలియదండి. ఇంతకంటే పారదర్శకంగా జరిగింది అని ఇంకెంత చెప్పగలను? ఈ ఒక్క విషయం ద్వారా ఇది పారదర్శకంగానే జరిగింది అని నేను చెప్పగలను.